హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. నా స్టైల్లో నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తానో మీరు కూడా చూసి నేర్చుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. చికెన్ దమ్ బిర్యానీ కోసం నేను 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 kg రైస్కి 1 kg చికెన్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్, బిర్యానీ మసాలా తీసుకోవాలి. అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, కారం 3 స్పూన్స్, అలాగే ఉప్పు 3 స్పూన్స్, ఒక టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. యాలకులు 7, షాహీజీరా 1 స్పూను, పుదీనా చిన్న కట్ట, కొత్తిమీర ఒక చిన్న కట్ట ఇలా ముక్కలు చేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, అలాగే బిర్యానీ మసాలా 1/2 టీ స్పూను తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పసుపు 1/2 స్పూను, నిమ్మరసం 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్లోకి సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మరసం, అలాగే కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ పువ్వు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి, మిరియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులో 100 గ్రాముల పెరుగు వేసుకుని ఈ విధంగా కలుపుకొని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు అందులోకి ఆనియన్స్ వేయించిన ఆయిల్ని వేసుకొని ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు రైస్ని స్టవ్ మీద పెట్టి అందులో యాలకులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఆయిల్, ఉప్పు అన్నీ వేసేసుకుని స్టవ్ వెలిగించుకొని పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఈ విధంగా ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి వేయించుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవడం వల్ల చికెన్ ముక్కలు మెత్తగా అవుతాయి. అలా ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మనం అందులోకి 70% కుక్ అయిన రైస్ని ఇందులో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా లేయర్స్గా రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి, యాలకుల పొడి వేసుకుని మరలా సెకండ్ లేయర్గా 80% కుక్ అయిన రైస్ని అందులో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని మరలా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, యాలకుల పొడి, ధనియాల పొడి, నెయ్యి వేసుకుని ఇలా మూత పెట్టేసి సిమ్లో ఉంచాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోతుందండి. అంతే, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.